నమస్తే సార్. నమస్తే అండి. ఎన్నికల యుద్ధం తీవ్రమైన దశకు చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభంజనం వీస్తుందని ఏపీలో తెలుగుదేశం కూటమి ఘన విజయం సాధించబోతుందని చంద్రబాబు నాయుడు గారు కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి అన్ని సర్వేలు తెలియజేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఫ్రస్ట్రేషన్కి లోనైన వైసీపీ నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ మానసిక స్థితి అంటే ఒక పిచ్చివాడు లాగా తయారైపోతున్నారు ఒక్కొక్కళ్ళు కూడా. సో ఇటువంటి స్థితిలో తెలుగుదేశం ప్రచార రథాలు, తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం కార్యకర్తల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. తీవ్రంగా కొట్టడం, వాళ్ళు హాస్పిటల్లో వైద్యం చేయించుకునే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఈ దాడులు వాళ్ళ మానసిక స్థితిని తెలియజేస్తున్నాయని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. ప్రజల్లో కూడా తీవ్ర వ్యతిరేకత వస్తుంది వైసీపీ నాయకుల అరాచకాలు, అక్రమాలు, దాడుల మీద. దీని మీద అనంతపురంలో కానీ, రాజంపేటలో కానీ, పెదకూరపాడులో కానీ తెలుగుదేశం ప్రచార రథాలని పెట్రోల్ పోసి తగలబెట్టడం జరిగింది. ఇంకా చాలా ప్రాంతాల్లో రాష్ట్రంలో ఇటువంటి ఘటనలు జరిగినాయి. పూర్తిగా మన నోటీస్కి రాలేదు. వీటి మీద మీ విశ్లేషణ ఎలాగిస్తారు? ఒకటండి, గెలుపు ఓటములు సహజం. ఓకే. దానికంటే ముందు ఓటమి ఛాయలు ప్రారంభమైన తర్వాత ఓటమి తప్పదు అని తెలిసినాక అధికారం పోతుందనే బెంగ, గ్రామాల్లో ఆధిపత్యం పోతుందనే బెంగతో అధినాయకుడే సొంత చెల్లి తల్లి మీద వైసీపీ ఓడిపోవడం తిరుగులేదంటే అది ఏదో మిరాకిల్, అంటే మిరాకిల్ జరగడం తప్పించి మామూలుగా అయితే అది ఎప్పుడూ ఖాయమైపోయింది. ఒక రాష్ట్రంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మీద ఎన్నికలు చాలా దూరంగా ఉంటుండగానే విపరీతం చర్చలు ప్రారంభమయ్యాయంటే అది ఎంత సంకేతం అంటే ఏ సర్వేలు ఏ దానికి అందని ప్రజా నివేదిక అది. ఏంటంటే ఏపీలో పదవీ బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల నుంచే గవర్నమెంట్ మీద ఏంటి ఎలా చేస్తున్నాడు, ఏంటి ఎలా అవుతుందనే చర్చ ప్రారంభమైంది. ఆ చర్చ అలాగా ఎప్పుడు దిగిపోతాడు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని ప్రజలు ఎదురు చూడడం ప్రారంభమైంది. ఓకే. అది ఆ ఓటమి, తిరుగులేని ఓటమికి సంకేతాలు ఇవి. అన్ని వర్గాలు కూడా ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నాయంటే ఎన్నికలు చాలా దూరంగా ఉన్న ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి, ఈ పాలకుడిని పీడ ఎప్పుడు విరగడవుతుంది అని ఎదురు చూసే సంకేతాలు ఇవి. ఆ సంకేతాలు ఏపీలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఏడాది వాళ్ళు బాధ్యతలు స్వీకరించి ఈ అధికారం చేతిలో పెట్టుకొని వాళ్ళు సాగించిన 5 ఏళ్ల పాటు అంటే ఎదురు చెప్పిన వాళ్ళని తప్పుడు కేసులు బనాయించడం, ఇంకా పోలీసు ఇన్వాల్వ్మెంట్ లేకుండా వాళ్ళే కొట్టడం, ఇది అలవాటైపోయింది. పవర్తో ఎంజాయ్ చేయడం అలవాటైపోయింది. ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పుడు అధినేత స్టార్ట్ చేసిన ఈ అటాక్స్ కింది స్థాయి కార్యకర్త వరకు అలవాటైపోయాయి. పోలీసుల మీద ఒత్తిడి తేవటం, విపక్షాలు, ప్రజా సంఘాలు ప్రశ్నించే ప్రజల మీద దాడులు చేయటం, ఇబ్బందులు పెట్టడం, ఆస్తులు ధ్వంసం చేయడం, ఇవన్నీ అలవాటైపోయినాయి. అలవాటైపోయిన క్రమంలో అధినేత ఏ దశలో కూడా సమయం పాటించట్లే. వైకాపా అధినేత ఓటమి ఫ్రస్ట్రేషన్ అలా పెరిగిపోతుంది. సొంత తల్లి, చెల్లి ఎవరిని కూడా తన ఓటమికి కారణమయ్యే వాళ్ళని ఎవరిని వదలకూడదని దాడులు మొదలుపెట్టాడు. అది కింది స్థాయి కార్యకర్త కూడా ఆ ఓటమి మావాడు ఇలా దాడి చేస్తున్నాడు కాబట్టి నేను చేయాలి, ఊర్లో ఆధిపత్యం అది పోతుంది, అధికారం పోతుంది, ఈ అక్కస్తోనే జరుగుతున్న దాడులు తప్పించి అందులోన పోలీసులు అవుట్రైట్గా పనిచేయాలనుకున్న ఎలక్షన్ కమిషన్ కోడ్ అమల్లోకి వచ్చినాక కొంత తీవ్రత తగ్గింది. అక్కడక్కడ పోలీసులు, అధికారులు తాబేదారులుగా పనిచేస్తున్న అధికార పార్టీకి చాలా చోట్ల తగ్గింది. అయినప్పటికీ కూడా దౌర్జన్యాలు ఆగట్లేదండి. ఆ ప్రచార రథం నిప్పెట్టారు కదండి, అందులో డ్రైవర్ ఉన్నాడండి. డ్రైవర్ ఉన్నాడు. అది పెదకూరపాడులో ప్రచారానికి వెళ్ళారని కొట్టారండి. ఇంకా అనంతపురంలో అయితే సభకి వెళ్ళారని కొట్టారండి. అంటే దేన్ని వారవలేకపోతున్నారు, ప్రచారాన్ని వారవలేకపోతున్నారు, సభకి వస్తున్న జనాన్ని చూసి ఇదంతా వాటమి భయం, వాటమి వెంటాడుతున్న పరాజయ భయం. ఈ దాడులోకి ఇంకే కారణం ఉండదండి. ఇది అధినేత అమలు చేస్తున్న స్ట్రాటజీ. తన ఓటమి ఫ్రస్ట్రేషన్తో చెల్లిని, బావని, బంధువుల్ని
అందరినీ ఎలా తిడుతున్నాడో చూశారు కదా, చూసా. విపక్షాలని ఎలా టార్గెట్ చేస్తున్నాడో చూశారు కదా. బట్టల మీద కూడా దిగజారిపోయి అసలు ఈ దేనికి వెనక ఆ అధినేత ఇన్స్పిరేషన్గా కింది స్థాయి కార్యకర్త కూడా మొదలు పెట్టాడండి. అయితే ఇది మంచి ఏ పార్టీ కానీ ఇది మంచి ఇది కాదండి. ప్రశాంతమైన పల్లెలు, తాత్కాలికమైన ఒకరోజు ఓటమి గెలుపు క్లియర్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ముఖాలు చూసుకోవాలి. బంధువులు, దాయాదులు, కలిసి పనిచేసే గ్రామస్తులు, వీళ్ళు ఒక అధినేతని ఒక పార్టీని చూసి ఇలా చెలరేగిపోతే అధికారం మారిపోతే పరిస్థితులు ఏంటి? ఈరోజు మీకు అవకాశం దొరికిందని వాళ్ళు ఇలా తాళాలు వేసి వాళ్ళని పెట్టి లోపల కొడితే వాళ్ళు వస్తే వాళ్ళ అధికారం వస్తే ఎంత రగిలిపోతారు. గ్రామ బహిష్కరణ చేస్తున్నారు, వాహనాలకు నిప్పు పెడుతున్నారు. ఇది మాచర్లో ఇలాంటి అరాచకాలు ఎన్ని చూశారో. ఊరేగింపుకి వెళ్ళారని, బ్రహ్మారెడ్డిని పిలిచారని, అక్కడ ప్రతి దాడులు మొదలు పెట్టారనుకోండి. బ్రహ్మారెడ్డి గారి నామినేషన్ లో కనిపించిందండి. దాదాపు 1,00,000 మంది ప్రపంచంలాగా ఉన్నారు. ఇప్పుడు దాడుల సంస్కృతిని మీరు కొనసాగిస్తే ప్రతి దాడుల సంస్కృతి అటు నుంచి కూడా అధికార మార్పిడి మొదలైంది అనుకోండి. పల్లెల్లో అశాంతి, బంధుత్వాలు దెబ్బతింటే, గ్రామస్తులు ఎంత అశాంతి వాతావరణం, శాంతి భద్రతల సమస్య ఎంత ఇదవుతుంది అంటే అధికారమే పరమావధిగా ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అనే వికృత క్రీడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తెర తీయడంతో అది గ్రామస్థాయి కక్షలు కార్పణ్యాలకి ఇది అవుతుందండి. ఇదే ఓటమి ఫ్రస్ట్రేషను. ఇది గ్రామస్థాయికి విష సంస్కృతి వేళ్ళునుకునిపోయి చాలా సంబంధాలు దెబ్బతినేస్తున్నాయి. ఇది రాబో రోజుల్లో ఇంకా దుష్పరిణామాల్లోకి చూపిస్తుందండి. ఓకే అండి. అయితే ఈ ఓటమి భయంతో జగన్మోహన్ రెడ్డి పిచ్చివాడైపోయాడు అంటారు. 100% ఓటమి భయంతో తనలోని మనస్తత్వం, పైశాచిక మనస్తత్వం బయటపడి ఆయన ప్రవర్తిస్తున్న తీరే లీడర్ ద్వారా కార్యకర్త వరకు కమ్యూనికేట్ అయ్యి పల్లెల ప్రశాంత సంస్కృతి దెబ్బతింటుందండి. వాళ్ళ నాయకులు కూడా అదే స్థాయిలో దానికి ఇవన్నీ అన్ని చోట్ల అయితే ఎక్కువ రోజులు నిలవదు. అయితే చంద్రబాబు గారు ఇటువంటి సంస్కృతుల్ని చాలా ఫ్యాక్షన్ అణిచివేసిన సంస్కృతి, ఆయన పాలనలో ఫ్యాక్షన్ ఉక్కుపాదంతో అణిచివేసేసాడు. ఆయన చూస్తాడు, కానీ పల్లెల్లో నష్టపోతారండి, కార్యకర్తలు నష్టపోతారు, బంధువులు గ్రామస్తులు నష్టపోతారు, ప్రాణాలు అండి, ఆర్థికంగా, రాజకీయంగా, మానసికంగా, శారీరకంగా, ఈ ఆస్తిపరంగా అన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారండి. దయచేసి ఎవరికి నచ్చిన వారికి ఓటేసుకోండి. గెలుపోవటం సహజం. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు ఆక్రోశంతో తమ అధికారం పోయిందని తెలుగుదేశం ఇటువంటి దాడులు పాల్పడితే చాలా అశాంతి రేగేది కదండి. గెలుపు ఓటములని స్వీకరించకపోతే ప్రజాస్వామ్యానికి విఘాతం కలుగుతుందండి. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. అవునండి. ఓకే అండి. ఓకేనండి. ధన్యవాదాలండి. మంచి విషయాలు చెప్పారు మా ప్రేక్షకులకి.